హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ రఫీ కడారి నా చేతి వంట. కిడ్నీలో స్టోన్స్ ఉన్న మనకి ఈ కర్రీ అనేది చాలా ఉపయోగపడుతుందండి. అరటి పువ్వు ఉంటుంది కదా, అరటి పువ్వు శనగపప్పు కర్రీ చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. చాలా వరకు ఎగుటు ఉంటుంది కదా అని తినరు. నేను చేసిన స్టైల్లో అయితే చెయ్యండి, ఎగుటు అనేదే ఉండదు. ఇది అరటి పువ్వు అండి. ఈ అరటి పువ్వు మనం ఒలిచినప్పుడు చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకుని వలాలండి. లేదంటే మన చేతులన్నీ బ్లాక్గా అయిపోతాయి. ఇలా వాటర్లో కొంచెం ఉప్పు అనేది వేసుకుని వాటర్ని అయితే పక్కన పెట్టేసుకోండి. ఇలా చేతులకైతే ఆయిల్ అనేది అప్లై చేసేసుకుని ఈ అరటి పువ్వుని అయితే వలాలండి. ఇప్పుడు దీని లోపల చిన్న చిన్న అరటి పళ్ళులా ఉంటాయి. ఆ అరటి పువ్వులతోనే మనం ఇది పప్పు దీన్ని అయితే వండుతాము. మసాలా వేసుకుని వండుకోవచ్చు ఈ పప్పులో, లేదంటే మసాలా తినని వాళ్ళు నార్మల్గా కూడా వండుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుంది, ఎగుటు అనేది రాదు. నేను చేసే విధంగా చెయ్యండి. దీని లోపల మనకి బ్లాక్గా అనేది ఉంటుందండి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా పైన బ్లాక్గా ఉండి ఒక కాండంలో అయితే ఉంటుంది. దాన్ని అయితే తీసేయాలి. దాన్ని మొత్తంగా పిల్ చేసేసి పక్కనైతే పెట్టేసుకోవాలండి ఈ ఫ్లవర్స్ అన్నిటిని. అప్పుడే మనకి ఎగుటుతనం అనేది పోతుంది. ఈ కర్రీ కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకైతే చాలా ఉపయోగపడుతుందండి. నిజంగా ఒక్కసారి వండుకుని తినండి, చాలా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. వారంలో కాకపోయినా నెలలో ఇలాంటి పువ్వులు దొరికినప్పుడు ఖచ్చితంగా వండుకొని అయితే తినండి. దీని లోపల మనకి లేతగా ఉంటుంది. దీన్ని పాడైన అవసరం లేదు, చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలండి. ఇక్కడ నేను ఆయిల్ అయితే రాయడం వల్ల నాకు చాక్ అనేది జారిపోతుంది. ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని మనం సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకోవాలి. వెంటనే వేసుకోవాలి, లేదంటే బ్లాక్ అనేది వచ్చేస్తుంది. ఏ కూరైనా మనం చేసుకునే విధానంలో చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. కొన్ని వంటలు ఇలా వాటర్లో అయితే వేసేసుకోండి. ఇలా లేతగా ఉండేటువంటిది కూడా మనం పప్పులో వేసుకోవచ్చు. దీన్నే జ్యూస్లా కూడా చేసుకుని తాగొచ్చండి. జ్యూసు తాగితే చాలా మంచిది. ఇలా వాటర్లో అయితే వేసేసుకుని దీన్ని అయితే పక్కనైతే పెట్టేసుకుందాము. కుక్కర్లో పచ్చిశనగపప్పును అయితే తీసుకుని ఇందులో కట్ చేసుకున్న పువ్వులను అయితే వేసేసుకుని ఫ్రెష్ కొబ్బరి కూర అండి. దాంట్లో పాలు అనేది రావాలండి. ఆ కొబ్బరి కూరని అయితే వేసుకోండి, చాలా రుచిగా ఉంటుంది. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని కాస్త వాటర్ అనేది వేసి కల్లుప్పు, పసుపు వేసి హై విజిల్స్ 3 విజిల్స్, లో విజిల్స్ 3 విజిల్స్ అయితే వేయించేసుకొని ఈ పప్పునైతే మెత్తగా అనేది ఉడికించేసుకోవాలండి. ఇలా కొంచెం వాటరీగానే ఉండాలి. తాలింపులో వేసినప్పుడు మనకు కొంచెం దగ్గర పడుతుంది. తాలింపులో కూడా ఒక 5 మినిట్స్ పప్పు అనేది ఉడికిస్తే పప్పు అనేది చాలా రుచిగా ఉంటుందండి. ఇలా ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకుని ఈ పప్పును కూడా వేసి ఒక 5 నిమిషాలు ఈ పప్పు అనే కాదు, ఏ పప్పు అయినా తాలింపు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అయితే తాలింపులు అనేది ఉడికించుకుంటే పప్పు అనేది కమ్మగా వస్తుందండి. ఇలా తాలింపు వేసేసుకుని మనం ఈ పప్పు అనేది వేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇది మనకి ఈ మువ్వ అనేది తొందరగా దొరకదు. ఎప్పుడైనా దొరుకున్నప్పుడు ఇలా వండుకోండి. మసాలా కూడా వేసుకుని చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా వీడియోని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకైతే నేను ముందు అయితే తీసుకొస్తాను. ఇలా తాలింపు వేసేసుకుని ఈ పప్పునైతే మనం వేసేసుకోవాలండి. తాలింపులో వేసేసుకుని మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయితే ఉడికించేసుకోవాలి. చాలా కమ్మగా ఉంటుందండి. పచ్చి శనగపప్పు, కొబ్బరి కూర, ఈ మనకి అరటి పువ్వు, ఈ మూడిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. మనకి నీచు కూరల మీదకి అయితే వెళ్ళదు. ఇలాంటి కూరలు కూడా అప్పుడప్పుడు మనం వేసుకుని వండుకోవాలి.